ఏలూరులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వంగాయగూడెం వద్ద ఉన్న సుస్మిత ఫర్నిచర్ ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగి 2 గంటలవుతున్నా మంటల అదుపులోకి రాలేదు. ఈ ప్రమాదంలో కోట్లాది ఆస్తి నష్టం జరిగినట్లుగా సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. వంగాయగూడెంలో ఉన్నటువంటి క్యాన్సర్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న సుస్మిత పరుపుల ఫ్యాక్టరీ ఫర్నిచర్ ఫ్యాక్టరీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం మంటల అదుపులోకి రాలేదు. భారీగా కూడా ఫర్నిచర్ గోడౌన్ అంతా కూడా పూర్తిగా దగ్ధమయ్యి ధ్వంసమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రత్యక్ష సాక్షులు కార్మికులు కూడా ఇక్కడ ఉన్నారు. చెప్పండి, ఎన్ని గంటలకు జరిగింది ప్రమాదం, ఎలా జరిగింది? మార్నింగ్ 7:10 సార్. నైట్ అత్తమని పవర్ ఉండదండి, కరెంట్ ఉండదండి లోపల. పొద్దున 7 గంటల మా ఎండీ సార్ ఏసీ ఆన్ చేయమన్నారండి. ఏసీ అంటే ఇప్పుడైనా పని వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళకి కూలింగ్ అదే లోపల అది కూలింగ్ అవుతుందండి. అది 8 అవర్స్ వేయాలండి. అది వేసాను సార్. అది 7 గంటలకు వేసి లోపల రౌండ్ తిరిగి బయటకు వచ్చానండి. బయటకు వచ్చి బ్రష్ చేద్దామని మా రూమ్లో సెక్యూరిటీ రూమ్లోకి వచ్చాను. ఈలోపు పొక్క అమ్మేసాను. తీరా లోపలికి వెళ్ళడానికి అవకాశం ఇంకే పొక్క అమ్మేసిందండి. అప్పుడు ఎండ మా వంటగారు ఫోన్ చేస్తే ఇది అయ్యారండి. ఈ ఫ్యాక్టరీలో మొత్తం ఏమేమి ఉంటాయి లోపల పరుపులు ఈ తయారవుతాయి. పలుపులు, ఇక డబల్ గాట్ అదే తలగాడి తిండ్లు, పిల్లర్స్, స్పాంజీలు తయారవుతాయి సార్. మొత్తం కాటన్ పత్తి అంతా సరుకు అంతా కూడా లోపల ఓన్లీ స్పాంజ్ అండి. ఇది స్పాంజ్ అండి. అదిగోండి అదండి. ఆ బండిల్స్ తయారవుతాయండి. ఆ బండిల్స్ తయారు చేసి కట్ చేసి ఏ సైజుకి ఆ సైజు చేస్తారండి. వర్కర్లు 100 మంది ఉంటారండి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు లేరండి. ఎందుకంటే 9 గంటల స్టార్టింగ్ అండి. పొద్దున్న నేను ఒక్కనే ఉన్నానండి. ఎంతమంది వర్కర్లు ఉంటారు ఇక్కడ? ఎంతకాలం నుంచి ఉంది ఫ్యాక్టరీ? ఒక ఫ్యాక్టరీ మూడు సంవత్సరాల నుంచి అండి. నేను 2 సంవత్సరాల నుంచి ఉన్నానండి. మరి ఎంతసేపు నుంచి మంటలు అదుపులోకి ప్రయత్నిస్తున్నారు కదా, ఇక ఆగిపోయినాయా మంటలు? ఆగలేదు. ఇదిగండి ఎదర ఆగిపోయి వెనకమాల బ్యాక్ సైడ్ అటు 2 గంటలుగా వెళ్ళారండి. ఆపుతున్నారండి. వాళ్ళు అందరూ కూడా వచ్చారు కదా, అసలు ఏమనుకున్నారు? అంత ఉదయం 7 గంటలకు అసలు ఏం జరిగింది? అసలు ఇక్కడ శబ్దాలు వచ్చినాయా? మంటలు? శబ్దాలు ఏం రాలేదు. మంటలే నేను 7:15 ఆల్రెడీ వచ్చేటప్పటికి మంటలు మొత్తం కమ్మేశాయి సార్. అది మా ఉపాధి కోల్పోయిందండి. ఎంతవరకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చు అనుకుంటున్నారు? మాకు తెలియదు. చూసినా కదా, ఇక్కడ ఉన్నటువంటి పరుపుల ఫ్యాక్టరీ ఫర్నిచర్ ఫ్యాక్టరీ ఇది పూర్తిగా కుషన్ వర్క్, అంటే పరుపులు కానీ అలాగే సోఫాలు కానీ కుర్చీలకు సంబంధించి కుషన్ వర్క్కి సంబంధించి కూడా ఇవన్నీ తయారు అవుతూ ఉంటాయి. ముడి సరుకు అలాగే సరుకు కానీ తయారు చేసినటువంటి వస్తువులు కానీ ఇక్కడ కోట్ల రూపాయల్లో కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం 4 ఫైర్ ఇంజన్ల సహాయంతో కూడా వాటిని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఉదయం 7:10 ఏసీ స్విచ్ ఆన్ చేసిన సందర్భంలో జరిగినటువంటి ఈ ప్రమాదం దాదాపు 9:10 అంటే 2 గంటలు దాటినప్పటికీ కూడా ఇంకా మంటలు అదుపులోకి రాలేదంటే ఎంత పెద్ద ఎత్తున ఈ ప్రమాదం జరిగిందో ఆలోచించవచ్చు. అటు యజమానులు సైతం తీవ్ర ఆవేదనతో కూడా ఉన్నారు. దాదాపు కోట్లలో నష్టం వాటిల్లడంతో ఈ మంటలు అదుపులోకి రాకపోవడంతో పూర్తిగా అటు గోడౌన్ కూడా, అంటే గోడలు కూడా ధ్వంసం అయిపోయి ఉన్నటువంటి షెడ్లన్నీ కూడా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి. భారీగా ఆస్తి నష్టం అయితే సంభవించింది. ఈ తరుణంలోనే అటు 4 ఫైర్ ఇంజిన్ల ద్వారా కూడా తీవ్రంగా శ్రమించి దాదాపు 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి చేశారు. లోపల గ్యాస్ సిలిండర్లు కానీ ఇతర సామాగ్రి కానీ అంతా కూడా ఉండడంతో వాటన్నిటిని కూడా మిగిలిన వాటిని బయటకు తెచ్చుకొని కాపాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగింది. అటు యజమానులు తీవ్ర ఆవేదనతో శోకసంద్రంలో కూడా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అంటే దాదాపు 3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిశ్రమ ఈరోజు తొలిసారి ప్రమాదం జరిగింది. అయితే ఇంతకుముందు ఇటీవలే ఏలూరులో ఉన్నటువంటి సోమవారపాడు వద్ద ఉన్నటువంటి మరొక 2 ఫర్నిచర్ ఫ్యాక్టరీలు కూడా దగ్ధమయ్యాయి. ఇదే విధంగా ఫర్నిచర్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలే సోమవారపాడు వద్ద ఉన్నటువంటి బ్రిడ్జి అటుపక్క అలాగే బ్రిడ్జి యువతలో కూడా 2 ఫ్యాక్టరీలు కూడా పూర్తిగా ధ్వంసమైపోయి దగ్ధమైపోయినటువంటి పరిస్థితి ఉంది. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు పూర్తిగా కూడా జాగ్రత్తలు పాటిస్తే కనుక వాటిని త్వరితగతిన నియంత్రించవచ్చు. కానీ అటువంటి జాగ్రత్తలు ఉన్నాయా లేదా అనే కోణంలో కూడా ఈరోజు అధికారులు సూచనలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది, తనిఖీలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏదేమైనప్పటికీ ఈరోజు సుస్మిత ఫ్యాక్టరీలో జరిగినటువంటి ప్రమాదం యజమానులకు మాత్రం తీవ్రంగా నష్టం మిగిల్చింది. కానీ ఎటువంటి ప్రాణాపాయం లేకపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారనేటువంటి చెప్పుకునే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు నుంచి.